హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ యొక్క ఆన్సర్ కీస్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఒక ఇన్స్టిట్యూట్కి ఇంకో ఇన్స్టిట్యూట్కి ఆన్సర్ కీ కంపేర్ చేస్తే కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. సో అయితే ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి, అన్న నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అలాగే అఫీషియల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది, సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఇవి చాలామంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఇన్ డీటెయిల్డ్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో దీని మీద మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. స్టూడెంట్స్, మీరు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ తరపు నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. మీరు జాయిన్ అయినప్పటి నుంచి కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు సో ప్రతి ఒక్కటి మేము ఫాలో అప్ చేస్తాము. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, సో మీ మార్క్స్ ర్యాంక్ ప్రకారం మీరు ఎలా కాలేజ్ ఆర్డర్ పెట్టుకోవాలి, సో ప్రతి ఒక్కటి మేము ఫాలో అప్ అయితే చేస్తాము. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్, సో ఇందులో మేము ఈసారి 3 ప్లాన్స్ చేశాము. ఒకటి స్టేట్కి మాత్రము, ఇంకొకటి స్టేట్కి ఆల్ ఇండియా కోటాకి, ఇంకొకటి సో స్టేట్కి ఆల్ ఇండియా కోటాకి అలాగే మేనేజ్మెంట్కి. సో ఈ 3 ప్లాన్స్లో మీరు ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి. ఫోన్పే చేసిన తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ వాట్సాప్లో నాకు సెండ్ చేయండి. ఆ తర్వాత నేను మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాను. సో మీకేమన్నా ఈ గైడెన్స్ సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా సో ఈ నెంబర్కి నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. సో కాల్ చేయొద్దు, వాట్సాప్లో మీరు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఓకే, కాల్స్ అనేవి కేవలం ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ అవుతాయి. సో నెక్స్ట్ మనం మన టాపిక్లోకి వెళ్తే, సో నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా మనకి ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఫైనల్ ఆన్సర్ కీ కాదు, ఫస్ట్ మనకి ఏమొస్తుంది అంటే ప్రొవిజనల్ ఆన్సర్ కీ వస్తుంది. అంటే మీకు వచ్చిన బుక్లెట్ కోడ్ ప్రకారం ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయితే వస్తుంది. దీనితో పాటు ఈ ఆన్సర్ కీతో పాటు మీ యొక్క ఓఎంఆర్ని కూడా రిలీజ్ చేస్తారు. మీ ఓఎంఆర్ ఉంటుంది కదా, ఈ ఓఎంఆర్ని ఫోటో తీసి మనకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సో మీరు మీ ఓఎంఆర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఓఎంఆర్లో మీరు బబ్లింగ్ చేస్తుంటారు కదా, 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ని బబ్లింగ్ చేశారనుకోండి, సో దీన్ని రికార్డెడ్ రెస్పాన్స్ అంటారు. సో ఇలా ప్రతి క్వశ్చన్కి 180 క్వశ్చన్స్కి మీరు ఏమి పెట్టారో కూడా రికార్డెడ్ రెస్పాన్సెస్ కూడా మీకు పంపిస్తారు. ఎందుకు అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను, సో కొద్దిమంది ఓఎంఆర్లో బబ్లింగ్ చేస్తుంటారు. ఈ ఓఎంఆర్ని నెక్స్ట్ ఏం చేస్తారు, వీళ్ళు మిషన్లో స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత ఎవరైతే కరెక్ట్గా బబ్లింగ్ చేస్తుంటారో వాటిని మిషన్ అనేది స్కాన్ చేస్తుంది. కొద్దిమంది ఇలా సగం బబ్లింగ్ చేస్తుంటారు, అలాంటివి స్కాన్ చేయదు. సో కాబట్టి మీరు చెక్ చేసుకునేటప్పుడు ఓఎంఆర్ ఫోటో కూడా ఉంటుంది, కానీ దాన్ని చూసి చెక్ చేసుకోకూడదు. స్కాన్ చేసిన తర్వాత మిషన్ దాన్ని డిటెక్ట్ చేసిందా లేదా అని ఇలా రికార్డెడ్ రెస్పాన్స్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్కి మీరు పెట్టింది సెకండ్ ఆప్షన్. అలాగే పక్కనే ఏముంటుందంటే మనకి ఆన్సర్ కీ కూడా ఉంటుంది. ఆన్సర్ కీ కూడా రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ఇలా ప్రతి ఒక్కటి మీరు పెట్టిన ఓఎంఆర్లో రెస్పాన్స్, అలాగే ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఏంటి అనేది రిలీజ్ చేస్తారు. సో దట్ మీరు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఇది. సో మీ యొక్క ఓఎంఆర్ ఫోటో వస్తుంది, దాంతోపాటు రికార్డెడ్ రెస్పాన్సెస్ వస్తాయి, అలాగే ఆన్సర్ కీ కూడా రిలీజ్ చేస్తారు, ప్రొవిజనల్ ఆన్సర్ కీ. అయితే ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో సో కొన్ని ఏమన్నా ఎన్టీఏ తరపు నుంచి అఫీషియల్గా ఏమన్నా తప్పులు ఉంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చారు, కానీ సో బుక్ ప్రకారం ఆన్సర్ వేరేది అని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో దానికి ఒక 2 డేస్ అలా 2 to 3 డేస్ అలా టైం ఇస్తారు. ఓకే, నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఇది. సో అలా మీరు ఎవరైనా ఛాలెంజ్ చేసిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ టీమ్ వాటిని వెరిఫై చేసి మళ్ళీ ఫైనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఫస్ట్ రిలీజ్ చేసింది ప్రొవిజనల్ ఆన్సర్ కీ. ఒక 2 to 3 డేస్ తర్వాత మీరు ఏమన్నా ఎన్టీఏ వాళ్ళు తప్పులు ఇస్తే మీరు మళ్ళీ చెప్పిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫైనల్ ఆన్సర్ కీ ఇచ్చిన రోజే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి, లేకపోతే నెక్స్ట్ డే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ప్రస్తుతం మనం ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే ఏ రోజు ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేస్తారో ఆ రోజే రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు, లేకపోతే నెక్స్ట్ డేనే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ ఇది. సో ఇది జరుగుతుంది. అయితే ఎప్పుడు ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ వస్తుంది అనేది అందరి డౌట్. సో మనం లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 29th మే రోజున ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఇచ్చారు. మనకి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది 5th మేన జరిగింది.
అదే ఇయర్ చూసుకుంటే 4th మే రోజున మనకి ఎగ్జామ్ జరిగింది. నాకు తెలిసి ఖచ్చితంగా 28th మే నుంచి 30th మే లోపు ఖచ్చితంగా ప్రొవిజనల్ ఆన్సర్కి వస్తుంది. సో ఇంకా దానికి టైం ఉంది. సో చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. 28th to 30th మే, సో ఈ డేట్స్లో మనకి ఖచ్చితంగా ప్రొవిజనల్ ఆన్సర్కి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ లాస్ట్ ఇయర్ కనుక మనం చూసుకుంటే రిజల్ట్ అనేది వాళ్ళు షెడ్యూల్ చేసిన డేటు టెంటేటివ్గా వేరు, కానీ 10 రోజుల ముందే లాస్ట్ ఇయర్ June 14th రిజల్ట్స్ వస్తాయి అని టెంటేటివ్గా డేట్ ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ 10 రోజుల ముందే June 4th రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేశారు. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే పేపర్ లీక్ అనేది జరిగింది. అంతా పేపర్ లీక్ సంబంధించి చాలామంది క్వశ్చన్స్ చేసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ఏం ఆరోపించేవాళ్ళంటే, సో ఇదంతా జరిగింది కాబట్టి ఎన్టీఏ వాళ్ళు తొందరగా రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేశారు. సో 10 రోజుల ముందే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేశారు, లేకపోతే 10 రోజుల ముందు ఎందుకు డిక్లేర్ చేస్తారు అని చాలామంది సో క్వశ్చన్ కూడా చేశారు. సో లాస్ట్ ఇయర్ జరిగింది అయితే ఇది పేపర్ లీక్ వల్ల. సో 10 రోజుల ముందే మనకి వచ్చేసింది రిజల్ట్స్ అనేవి. సో అది దేనివల్ల వచ్చిందో వాళ్ళు తొందరగా చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేశారో అది ఏం జరిగిందో మనకి తెలియదు. కానీ సో లాస్ట్ ఇయర్ ఇలా చాలామంది ఆరోపించారు 10 రోజుల ముందే రిజల్ట్స్ ఎందుకు వచ్చాయి అని. అండ్ మీరందరూ చూసారు లాస్ట్ ఇయర్ ఈ పేపర్ లీక్ వల్ల ఎంత గొడవ జరిగిందో. అయితే ఈ ఇయర్ మనం అఫీషియల్గా టెంటేటివ్ డేట్ కనుక చూస్తే ఈ ఇయర్ కూడా వాళ్ళు 14th మే రోజున 14th జూన్ నాట్ మే 14th జూన్ రోజున రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తాము అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ 14th జూన్న రిజల్ట్స్ అనేవి రావచ్చు, లేకపోతే 14th జూన్ లోపలే రిజల్ట్స్ అనేవి రావచ్చు. సో లాస్ట్ ఇయర్ మనకి 24 lakh స్టూడెంట్స్ రాశారు, ఈ ఇయర్ 22 lakh ప్లస్ స్టూడెంట్స్ రాశారు. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కౌంట్ తగ్గింది. సో ఇప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆన్సర్కి రిలీజ్ చేయడం, దాంతోపాటు OMR కూడా మీది పెట్టాలి కదా. సో ఈ రెండు ఒకేసారి చేస్తారు కాబట్టి మనకి ఆన్సర్కి రిలీజ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అందుకనే 28th మే రోజున ఆన్సర్కి అలాగే మీరు OMR షీట్ అనేది రావచ్చు. అండ్ 14th జూన్న రిజల్ట్స్ అనేవి టెంటేటివ్గా షెడ్యూల్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ లాగా 10 రోజుల ముందే డిక్లేర్ చేస్తారా లేకపోతే అనుకున్న డేట్కి రిలీజ్ చేస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రొవిజనల్ ఆన్సర్ కీకి అలాగే రిజల్ట్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. సో మనం కౌన్సిలింగ్కి స్టార్ట్ అవ్వడానికి సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనకి నేషనల్ వైడ్గా NMC వాళ్ళు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఏం చేయాలి అంటే మొత్తం లిస్ట్ అనౌన్స్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ అకాడమిక్ ఇయర్కి ఏ కాలేజ్కి పర్మిషన్ ఉంది, ఏ కాలేజెస్ కొత్తగా పర్మిషన్ తెచ్చుకున్నాయి, ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజీలో సీట్స్ పెంచినాము, ఇలా వాళ్ళు ఒక లిస్టు రిలీజ్ చేయాలి. సో వాళ్ళు కొత్త కాలేజెస్ ఏమన్నా ఉంటే ఆ కాలేజ్ లిస్ట్ని వెరిఫై చేసి ఆ కాలేజెస్ నేమ్స్ కూడా సో MCC వాళ్ళకి ఇస్తారు. NMC ఏంటంటే మెడికల్ కాలేజెస్కి మనకి పర్మిషన్ రావడానికి వీటన్నిటికి సంబంధించి. MCC ఏంటంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. ఆల్ ఇండియా లెవెల్లో మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు. మళ్ళీ స్టేట్స్లో సపరేట్, ఎవరి స్టేట్స్లో వాళ్ళ స్టేట్స్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ అనేవి కండక్ట్ చేస్తాయి. కానీ ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేది MCC వాళ్ళు. సో వీళ్ళు స్టార్ట్ చేయాలి అంటే వీళ్ళకి కాలేజ్ లిస్ట్ అనేది కావాలి. కాలేజ్ లిస్ట్ కావాలంటే NMC వాళ్ళు ఇవ్వాలి. సో ఇది ఫస్ట్ ఈ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడు కాలేజెస్ లిస్ట్ ఇస్తే సో అప్పుడు వాళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ 1 month తర్వాత రిజల్ట్స్ వచ్చిన 1 month తర్వాత అంటే సో మోస్ట్లీ జూలై మనకి 3rd వీక్లో కౌన్సిలింగ్ అనేది షెడ్యూల్ రావచ్చు అని అనుకుంటున్నాము. ఓకే, అండ్ మీకు ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ స్టార్ట్ చేసే ముందు మనకి PWDది ఒక నోటీస్ వస్తుంది, అంటే వాళ్ళని వెరిఫై చేయించుకోండి అని. సో ఈ నోటీస్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది వస్తుంది. సో ఫస్ట్ PWDది ఒక నోటీస్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి కాబట్టి. ఆ తర్వాత మనకి కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ కౌన్సిలింగ్ అనేది జూలై 3rd వీక్న స్టార్ట్ అవ్వచ్చు. సో ఏవి ఇష్యూస్ లేకపోతే. సో మనం చూస్తుంటే కోర్టుల్లో ఏదైనా ఇష్యూస్ కానీ ఏదైనా రూల్స్లో ఏదైనా ఇష్యూస్ కానీ ఇలా కాలేజెస్ పర్మిషన్ రావడంలో డిలే కానీ సో వీటి వల్ల ఏమవుతుందంటే కొంచెం కౌన్సిలింగ్స్ అనేవి డిలే అవుతాయి. సో మనం చూసాం లాస్ట్ ఇయర్ కూడా డిలే అయింది పేపర్ లీక్ వల్ల. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ మనకి ఏం ఇష్యూస్ లేవు.
ఏం ఇష్యూస్ లేకపోతే మనకి జూలై 3rd వీక్న కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది కౌన్సిలింగ్కి సంబంధించి రిజల్ట్స్. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కోటాతో పాటు సో మనకి కొంచెం లేట్గా, అంటే ఆల్మోస్ట్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది అంతే. సో ఆల్ ఇండియా కోటా తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది టోటల్ ప్రాసెస్. మీకు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా జరిగేది ఇది టోటల్గా ప్రాసెస్. ఓకేనా? సో వెయిట్ చేద్దాం 28th మే రోజున మనకి ప్రొవిజనల్ ఆన్సర్కి కోసం. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. సో మీరు ఏం అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.